బయట ఆడుకోకుండా హాల్లో ఆడుతున్నారేంటి? బయటికి వెళ్ళొద్దని మిస్ అమ్మ చెప్పింది బుజ్జమ్మ. కాస్తుంటే ఈ బాల్ నా ఆంజనేయ స్వామికి తగిలేదక్క. అవును, జస్ట్ మిస్ అయింది. సారీ బుజ్జమ్మ. ఆ బొమ్మ ఇక్కడ కాకుండా ఇంకెక్కడైనా భద్రంగా దాచిపెట్టు బుజ్జమ్మ. మన రూమ్ కబోర్డ్ లో స్వామిని తీసుకెళ్లి పెడతానన్నయ్యా. ఇక్కడైతే నీకు సేఫ్ గా ఉంటుంది ఆంజనేయ. నేను చెప్పే వరకు బయటికి రాకే. వీడా జోకర్ వేషం వేసుకొని వచ్చినవాడు. మనోహరి, మనోహరి! ఆగండి ఆగండి. ఏ బాబు, ఎవరు నువ్వు? బుజ్జమ్మను అభినందించడానికి మీరంతా వచ్చారు కదా, అలాగే ఎంటర్టైన్మెంట్ చేయడానికి నన్ను కూడా రమ్మన్నారు. అవునా, భలే ఉందే నీ వేషం. సరే పద, పిల్లలు పదండి. ఏంటి అదిగో అడు చూడు, ఆ జోకర్ వేషం వేసుకుని వచ్చింది ఎవరో గుర్తుపట్టావా? బుజ్జమ్మ, అంజు, ఆకాష్, కాసేపు రెస్ట్ తీసుకుని మళ్ళీ వచ్చి ఆడదామా? ఆ బుడంకాయని ప్రచండ ఆవేశంలో పంపించాడా? మంచి పని చేశాడు చెంబా. ఎలాగోలాగా బుజ్జమ్మని ఆ జోకర్ గారి దగ్గరికి పంపిస్తే వాడెత్తుకెళ్ళిపోతాడు. కాసేపట్లోని నీకున్న అడ్డు తొలగిపోతుంది. లేదమ్మా, మన బుజ్జమ్మ ఏదో సాహస కృత్యం చేసిందంట కదా, అభినందించిపోదామని వచ్చాం. మీకెవరు చెప్పారు మేడం? ఈ ఇంట్లో పనిచేసే యాదమ్మ ఫోన్ చేసి చెప్పింది సార్. యాదమ్మ చెప్పిందా? సరే సరే. బుజ్జమ్మ, ఒకసారి కిందికి రా. నీకోసం ఎవరొచ్చారో చూడు. మిస్సమ్మా, యాదమ్మ ఫోన్ చేసి చెప్పటం ఏంటి? తనకు అంత మంచి బుద్ధి ఎప్పుడొచ్చింది? అది యాదమ్మకు పుట్టిన బుద్ధి కాదురా తోడు, మనోహరి దుర్బుద్ధి అయి ఉంటుంది. అంటే వీళ్ళు రావడం వెనక మనోహర్ ప్లాన్ ఏమైనా ఉందంటావా? ఉండే ఉంటుంది. ఎందుకైనా సరే మనం జాగ్రత్తగా ఉండాలి. చూడు ఎవరొచ్చారు నీకోసం. హాయ్, అందరు ఎలా ఉన్నారు? నమస్తే సరస్వతి మేడం, బాగున్నారా? అందరం బాగున్నామమ్మా.
కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ మేడం. కంగ్రాచులేషన్స్ బుజ్జమ్మ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. నమస్తే మేడం. నమస్తే సార్. ఎలా ఉన్నారు? బాగున్నాం సార్. బుజ్జమ్మను అభినందించిపోదామని వచ్చాం. బుజ్జమ్మ మనందరినీ గర్వపడేలా చేసింది సార్. సరస్వతి మేడం, నీకు ఇంకో గుడ్ న్యూస్ కూడా చెప్పాలి. ఏంటమ్మా? మనోహరి, ఇలారా. మన మనోహర్ గారు త్వరలో పెళ్లి కూతురు కాబోతున్నారు మేడం.